హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ కేక్ అండి. సో చాలా డెలీషియస్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ క్యారెట్ కేక్ని మనం బేక్ చేయకుండానే తయారు చేస్తున్నాం అనమాట. సో చాలా సింపుల్గా అండ్ త్వరగా అయిపోతుంది. సో ఎప్పుడైనా పిల్లలు కేక్ కావాలనిపిస్తే ఇలా సింపుల్గా చేసి పెట్టండి. అందులోనూ మనం క్యారెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కిలో క్యారెట్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పైన స్కిన్ అంతా తీసేసి ఈ విధంగా తురుముకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పులను చిన్నగా కట్ చేయకుండా ఈ విధంగా పొడుగా వేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. ముందుగా మనము జీడిపప్పులు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు పలుకులను కూడా వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో తురిమి ఉంచుకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి అవసరం అనిపిస్తే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ క్యారెట్ని కుక్ చేసుకుంటున్నాను. మనం నెయ్యిలో మాత్రమే ఈ క్యారెట్ని కుక్ చేసుకోవాలి. పాలు అందుకు యాడ్ చేయకుండా నెయ్యిలో మాత్రమే మనము ఈ క్యారెట్ అనేది సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇంకాస్త నెయ్యిని యాడ్ చేశాను. మొత్తంగా నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఈ క్యారెట్ అనేది సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకున్నాను. చూడండి, కాసేపటికి క్యారెట్ అనేది కలర్ చేంజ్ అయిపోయి సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో 125 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్కి. ఒకవేళ మీరు ఇంకాస్త స్వీట్నెస్ ఎక్కువగా తినేవారైతే కనుక ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఈ క్యారెట్ అనేది ఇంకాస్త దగ్గరగా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో కోవాని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేసిన కోవాని యాడ్ చేస్తున్నాను. కోవా అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక దీన్ని స్కిప్ చేయండి. ఇలా కోవా యాడ్ చేసామనుకోండి టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది. ఇలా అంతా క్యారెట్ అండ్ కోవాలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకోవాలి. ఈలోపు మనము కేక్ ప్రిపరేషన్ కోసము కేక్ టిన్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ కేక్ టిన్ని మనకి ఇంట్లో క్యారియర్ బాక్సులు ఉంటాయి కదా, అందులో చేస్తున్నాను. క్యారెట్ని ఇందులో సెట్ చేయడానికి అనేసి ఇక్కడ బేక్ చేయడం లేదండి. మనం క్యారెట్ కేక్ని ఈ విధంగా A4 సైజ్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. బౌల్ని బోర్లిచ్చి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా మిడిల్ పాయింట్ నుంచి ఎడ్జ్ వరకు ఉంచుకోండి. ఇలా ఉంచుకోవడం వల్ల మనకు కరెక్ట్గా బౌల్ ఏ సైజులో ఉంటే అదే సైజులో బటర్ పేపర్ అనేది వస్తుంది. చూడండి, ఈ పేపర్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది కదా బౌల్కి. అండ్ నేను ఎడ్జెస్కి కూడా బటర్ పేపర్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను పేపర్ని బౌల్ చుట్టూ రావడానికి అనేసి. ముందుగా నేను ఈ బౌల్ని నెయ్యితో గ్రీజ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా బౌల్ ఎడ్జెస్కి అండ్ కింది భాగంలో కూడా అడుగు భాగంలో కూడా. తర్వాత నేను ఈ పేపర్ని ఉంచాను. ఈ పేపర్ని ఉంచుకున్న తర్వాత ఈ పేపర్ని కూడా మరొకసారి నెయ్యితో గ్రీజ్ చేశాను. మొత్తం ఎక్కడ వైట్గా గ్యాప్ అనేది లేకుండా. చూడండి, మనకు బటర్ పేపర్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఎడ్జెస్కి కూడా సేమ్ ఇదే విధంగా నేను ముందుగా నెయ్యితో గ్రీజ్ చేశాను. తర్వాత ఈ పేపర్ని కూడా నెయ్యితో గ్రీజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఈ పేపర్ అనేది కరెక్ట్గా బౌల్లో ఫిట్ అయి ఉంటుంది. అండ్ ఇలా మనం బటర్ పేపర్ని ఉంచుకొని ఈ క్యారెట్ కేక్ చేసామనుకోండి ఈజీగా ఊడొస్తుంది అనమాట కేక్ టిన్ నుంచి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ని ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ బటర్ పేపర్ లేదు. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఇంకాస్త దగ్గరగా తయారైపోయింది. ప్యాన్ నుండి కూడా సపరేట్ అవుతుంది. ఇంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ మిశ్రమాన్ని. చూడండి, నేను పొడుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ జీడిపప్పులు అండ్
నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ని. ఈ వీడియో ఎలా చాప్ చేసి పెట్టానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. చాలా సన్నగా మనం ఈజీగా కూడా డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏందో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి బౌల్లో. అంటే మనం ఏ దాంట్లో కేక్ని ప్రిపేర్ చేస్తున్నామో అందులో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము క్యారెట్ తురుముని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసాం కదా. సో ఫస్ట్ ఈక్వల్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. బౌల్ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఆ తురుమును అంతా కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఒక లేయర్ లాగా రావాలన్నమాట మన కేక్లో. ఈ విధంగా ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా ఒక లేయర్ లాగా రావడానికి కాస్త మందంగా అంటే ఒక 1/2 ఇంచు మందంగా ఈ ఎండు కొబ్బరి తురుమును వేసుకున్న తర్వాత మిగిలింది కదా, మిగిలిన హాఫ్ పార్ట్ ఉంది కదా క్యారెట్ తురుము, దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి బౌల్ మొత్తం కూడా. అంతా కూడా ఈక్వల్ లాగా రావాలండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ మొత్తం, అంటే ఈ బౌల్ మొత్తం కూడా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మరొకసారి ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. మరియు 1/2 ఇంచ్ లేయర్ మాదిరి కాకుండా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత 40 మినిట్స్ వరకు ఈ టిన్నుని పక్కన ఉంచుకోండి. 40 మినిట్స్ తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకుందాము. సో ఇలా ప్లేట్ తీసుకొని బోర్లించండి. మనకు చాలా ఈజీగా ఈ కేక్ అనేది ఊడి వస్తుంది చూడండి. సో చాలా సింపుల్గా వచ్చింది కదా. మీరు ఈ బటర్ పేపర్ లేకుండా చేశారనుకోండి కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట డిమోల్డ్ చేసుకోవడానికి. అందుకనేసి ఇలా ఈజీగా ఉంటుందని ఈ ప్రాసెస్ మీకు చూపించాను. సో అంతేనండి, చాలా సింపుల్గా డెలిషియస్గా క్యారెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో చూడండి 40 మినిట్స్కి కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది ఈ క్యారెట్ కేక్ అనేది. ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా త్వరగా కూడా తయారైపోతుంది. సో క్యారెట్తో చేసాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో చాలా డెలిషియస్గా ఉండే ఈ క్యారెట్ కేక్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.